మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సహజంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు కదా సార్. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో ఆ సస్పెన్స్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా 2 days దాటుతున్నా కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. మోదీ యుఎస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారనేది మనకున్న సమాచారం. సో ఢిల్లీ సీఎంగా ఎవరికి అవకాశం దక్కచ్చు అంటే అలాదేమీ లేదు. ముఖ్యమంత్రిగా ప్రకటించే ఇదే ఢిల్లీలో 2015లో కిరణ్ బేడిని సీఎం క్యాండిడేట్గా బీజేపీ ప్రకటించి కిరణ్ బేడిని ముందు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. చేయకూడదని లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని చూపెట్టి కదా ఎన్నికలకు పోతుంది యోగి. అందువల్ల అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేస్తుంది, అవసరం లేదనుకున్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయరు. అందువల్ల అదేమి స్టాండర్డ్ రూల్ ఏం బీజేపీలో ఉండదు. సో అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంటే తనకు పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉన్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు, పొలిటికల్గా నష్టం అనుకున్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే అతనికి వ్యతిరేక శక్తులంతా ముందుకు వస్తాయి కనుక ప్రకటించలేదు. ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మీరు గమనించండి, చాలామంది ఊహించిన దానికి భిన్నంగా కొంత లిటిల్ నోన్ అన్నోన్ పర్సన్ పట్టుకొచ్చారు. మీకు గుజరాత్లో కూడా చూడండి, మీకు మధ్యప్రదేశ్లో వాస్తవంగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మన పార్టీ ఎన్నికలకు పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ పర్సనల్ పాపులారిటీ కూడా బీజేపీ గెలుపుకు చాలా కీలకమైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు అనుకూలంగా తీసుకొచ్చిన పథకాల ప్రభావం వల్ల. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేరు, చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తర్వాత ఆయన కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు, అదొక వేరు విషయం. అందువల్ల మీకు రమణ్ సింగ్ను కూడా ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి చేయలేదు. కంప్లీట్లీ అన్నోన్ ఫేసెస్ను పట్టుకొచ్చారు. మనం ఏంటంటే ఇన్నని ఫేసెస్, మీకు మోహన్ యాదవ్ అని. ఎందుకంటే దానివల్ల మోడీ, అమిత్ షాలకు అడ్వాంటేజ్ ఏంటంటే కంట్రోల్ ఉంటుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు మీకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఎవరో ఇప్పటికీ ఇంత రాజకీయాలు విశ్లేషించే నేనే 4 ముఖ్యమంత్రుల పేర్లు చెప్పలేను. నా నమ్మకం చాలామంది పేర్లు, ఈ 4 పేర్లు చెప్పలేరు గూగుల్లో చూస్తే తప్ప. అలాంటి వాళ్ళని ఎందుకు పెడతారంటే ఇక మోడీ, అమిత్ షాకి ఎదురు చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వసుంధరా సింధియా, మీకు ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్లను కనుక ముఖ్యమంత్రులు చేసి ఉంటే వారు మోడీ, అమిత్ షాలు చెప్పినట్టు ఎందుకు వింటారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వింటాడా? ఆదిత్యనాథ్ను అనివార్యంగా ఉంచుతున్నారు తప్ప అవకాశం అయితే ఆదిత్యనాథ్ మారుస్తారు, తప్పనిసరిగా ఉంచుతున్నారు. అందువల్ల బీజేపీ ప్రస్తుత నాయకత్వ స్వభావం ఏంటి అంటే కంప్లీట్లీ ఆల్టుగెదర్ న్యూ పర్సనాలిటీ ఉంటే కంట్రోల్ ఉంటుంది, తర్వాత ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ పాత నాయకులకు కాకుండా కొత్త ఫేసెస్ తీసుకొస్తారు, కొత్త కమ్యూనిటీ అండ్ సోషల్ కాంబినేషన్లు కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు యాదవ్ ఫ్యాక్టర్ అనేది హిందీ స్టేట్స్లో ఒక కీలకం, బీహార్ కానీ యూపీ కానీ. అందుకే మధ్యప్రదేశ్లో యొక్క యాదవ్ ఫేస్ని తీసుకొచ్చారు. అంటే మోడీ, అమిత్ షా ఎత్తుగడ ఎలా ఉంటుందంటే తమకు ప్రత్యర్థి కాకుండా, తమకు పోటీ లేకుండా, తమ కంట్రోల్లో ఉండి సమాజానికి, సమాజంలో ఉన్న బలమైన కమ్యూనిటీస్కు ఒక రిప్రజెంటేటివ్గా చూపెట్టడం ద్వారా 2 వైపులా లాభం పొందాలన్నది మోడీ, అమిత్ షాల వ్యూహం. అందులో భాగంగా ఢిల్లీలో కూడా అందరూ ఊహించిన దానికి భిన్నంగా పట్టుకొస్తారో తెలియదు. ఇప్పటివరకు రకరకాల పేర్లు. ఫస్ట్ పోటీలో పర్వేష్ వర్మ ఉంటాడు, ఆయన అరవింద్ కేజ్రీవాల్ను న్యూఢిల్లీ సీట్ నుంచి ఓడించారు. ఆయన అక్కడ సాహిబ్ సింగ్ వర్మ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన జాట్ లీడరు. ఢిల్లీలో బీజేపీకి బలమైన సపోర్ట్ బేస్ ఏంటంటే పంజాబీస్, గుజ్జర్స్ అండ్ జాట్స్. సో మీకు అతీషిని పైన పోటీ చేసిన రమేష్ బిధూరి కనుక గెలిచి ఉంటే ఆయన కూడా కంటెండర్ అయ్యేవాడు, కానీ అక్కడ అతీషి గెలిచింది. అందువల్ల అక్కడ రమేష్ బిధూరి పోటీ నుంచి వెళ్ళిపోయిన గుజ్జర్ లీడర్. అందువల్ల కాస్ట్ ఫ్యాక్టర్గా తీసుకుంటే జాట్ లీడరు, జాట్ ఒక సపోర్ట్ బేస్ బలమైన,
ఢిల్లీలోనే కాదు, ఉత్తరప్రదేశ్, ఈ రాజస్థాన్, ఈ బెల్ట్ మొత్తం జాట్లో ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్. అందువల్ల పరమేష్ వర్మకు ఒక స్కోప్ ఉంటుంది. ఇతనే కాకుండా ఢిల్లీ అసెంబ్లీలో నిన్నటిదాకా ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభాపక్ష నేతగా, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న విజేందర్ గుప్తా ఉన్నాడు. ఇలా రకరకాల పేర్లు, ఈవెన్ ఒక ఎంపీ బన్సూరి స్వరాజ్ కావచ్చు, వీళ్ళ సిట్టింగ్ ఎంపీలను తీసుకోవాలా అని కూడా ఒక ఆలోచన ఉంది. కానీ ఎంపీని పెడితే నష్టం ఏంటంటే 2 ఎన్నికలు వస్తాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్ళీ జీవం పోసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ ఎంపీ ముఖ్యమంత్రి అయితే ఎంపీ సీట్లు ఎలక్షన్ అవుతుంది. ఆ ఎంపీ కోసం మరొకరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి కనుక ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. అందువల్ల 2 ఉప ఎన్నికలను బీజేపీ కోరుకుంటుందని అనుకోను. అందువల్ల బహుశా ఎంపీని పోటీ చేస్తే ఈ ఛాలెంజ్ ఉంటుంది. గ్యారంటీగా 2 ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తా నమ్మకం ఉంటే సిట్టింగ్ ఎంపీని పెట్టవచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎంపీని పెట్టకపోవచ్చు. ఎమ్మెల్యేలు ఒకరిని, ఎందుకంటే ఇప్పుడు 48 మంది ఎమ్మెల్యేలు ఉండగా మళ్ళీ ఎంపీని పట్టుకురావడం ఎందుకు అని, అందులో అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా చాలా పేర్లు వినబడుతున్నాయి. సో ఎనీథింగ్, ఒక ఉమెన్ తీసుకొస్తారని కూడా ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అతీషిని పెట్టారు. గతంలో తాము కూడా కిరణ్ బేడీని ఫేస్గా పెట్టారు కనుక ఢిల్లీలో ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొస్తారని కూడా టాక్ ఉంది. చూడాలి ఎవరైతారా అనేది.